క్రైస్తవులుగా మనము చేసే అనేక పనుల్లో ఒక పనిని మాత్రం దేవుడు మర్చిపోడని వాక్యం సెలవిస్తుంది. మర్చిపోకపోవటం అంటే మనస్సున ఉంచుకోవటం. సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు మనస్సున ఉంచుకోవటం అంటే ఎంత గొప్ప భాగ్యం! అంతేకాదు, ఈ పనిని మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాడని కూడా వాక్యం తెలియజేస్తుంది. అనగా ఆ పనికి తగిన న్యాయము చేసి తగిన మేలైన ప్రతిఫలమును ఇస్తాడని అర్థం చేసుకోగలము. సొంత కోరికల కోసము, ఇతరులను సంతోషపెట్టడాని కోసం, ఇతరుల ప్రేమను పొందుకోవటాని కోసం, కొందరిని నమ్మించడాని కోసం చేసే ఆ పనులన్నీ ప్రతిఫలమును ఇస్తాయి అని నమ్మటం దాదాపు వ్యర్థమే. చేసిన పని, గడిపిన కాలం, ఖర్చు చేసిన డబ్బు కూడా వృధా అయిపోయే అవకాశాలే ఎక్కువ. ఈ పనులు ఎవరి మనస్సుల్లో ఎంతకాలం ఉంటుందో తెలీదు. దానికి బదులుగా తిరిగి ఏమి పొందుకుంటామో గ్యారంటీ లేదు. అదే దేవుడు మర్చిపోనటువంటి ఆ పని చేయగలిగితే మాట తప్పని దేవుడి ద్వారా ప్రతిఫలమును పొందుకుంటాము. తన నామమును బట్టి చూపిన ప్రేమతో పోల్చాడు అంటే ప్రభువు దీనికి ఎంత విలువ ఇస్తున్నాడో అర్థమవుతుంది. ఇది తెలిసిన సాతాను నేడు అనేకులను రకరకాల కారణాలతో ఈ పనికి దూరం చేస్తున్నాడనేది సత్యమే. నేడు సంఘాలలో కొందరు మాత్రమే ఈ పనిని చేస్తున్నారు అనేది వాస్తవం. దేవుడు మరిచిపోనటువంటి ఆ పని, ప్రతిఫలము పొందుకునే ఆ పని ఏంటో హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో చూడగలము. అదే పరిశుద్ధులకు చేసే ఉపచారము. అనుగ్రహింపబడిన సంఘములో చేయవలసిన సందర్భాలలో లాభం ఆశించకుండా చేయవలసిన పని. సంఘములో పరిశుద్ధులు ఎవరున్నారు అని నీవు అనుకోవచ్చు. అయితే నీవు పరిశుద్ధుడవా? ఒకరిని నిర్ణయించడానికి, తీర్పు తీర్చడానికి నువ్వు నేను ఎవరు? ఇది రక్షణను అనుగ్రహించిన ప్రభువు ప్రేమకై చేయవలసిన పని. సంఘ క్షేమాభివృద్ధిలో మనకు అప్పగింపబడిన బాధ్యత. దేవుడు లెక్క అడుగుతాడనే విషయం మరిచిపోవద్దు. దేవుని మనస్సులో ఉండే ఆ పని చేయడంలో సాగిపోదాం. తగిన సమయంలో దేవుడిచ్చే ప్రతిఫలమును పొందుకుందాం.